నీ నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము గోషేను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథము సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేను వెళ్ళి అతనికి కనబడెను. ఆదికాండం 46:29. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. యాకోబు హాము దేశమందు పరవాసిగా ఉండెను. కీర్తన గ్రంథం 105:23. గోషేను ఐగుప్తు దేశమునకు ఈశాన్య భాగంలో ఉన్న ఫలవంతమైన భూభాగము. ఐగుప్తిలో ఇశ్రాయేలు నివసించిన స్థలము. ఇశ్రాయేళ్లకు దేవుడు స్వాస్యంగా ఇచ్చిన కనాను ఐగుప్తుకు మధ్య ఉన్న ప్రదేశము గోషేను. పరిశుద్ధ గ్రంథంలో గోషేను అను మాట 15 సార్లు వ్రాయబడి ఉన్నదండి. ఐగుప్తులోనే ఈ గోషేను కాక దక్షిణ కనానులో కూడా గోషేను అనే దేశము కలదు. అది యెహోషువ ఇశ్రాయేలు నిమిత్తమే జయించిన ప్రదేశము. యెహోషువ గ్రంథం 10:41, 11:16, 15:51. ఈ గోషేను మన యాకోబు జీవితంలో ప్రయాణ పద్ధతిలో పరిపూర్ణతకు సాదృశ్యముగా ఉన్న ఈ యొక్క ప్రయాణము పరుగు తుదముట్టించుకొని జయప్రదంగా యాత్ర ముగించుకొని తన పితరుల యొద్దకు చేరిన వైనము మనము గమనించగలమండి. తాను ప్రేమించిన కుమారుడు బ్రతికే ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని వర్తమానం విని యాకోబు హృదయము ఆశ్చర్యమైంది. కుమారుడు తనకు చెప్పమని చెప్పిన మాటలు విన్నాడు. తన కోసం పంపిన బండ్లు చూశాడు. ప్రాణం తెప్పరిలింది యాకోబునకు. ఆదికాండం 45:26-27. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచి ఉపమాన అలంకారముగా రూపకముగా తాను అర్పించిన ఏక కుమారుని తిరిగి పొందిన తన తాతగారి విశ్వాసముతో హెబ్రీ పత్రిక 11:19 పోల్చుకొని దేవుడు యోసేపునకు చూపించిన కలలు నమ్మకపోతేనే అని సిగ్గుపడ్డాడు యాకోబు. నిశ్చయముగా యోసేపు దుష్ట మృగముల చేత తినివేయబడినని తలంచుకొనిన ఉపమాన రూపకముగా తిరిగి పొందినట్లు అతిగా ప్రేమించిన తన కుమారుని దేవునికి సమర్పించలేకపోతేనే అని నొచ్చుకున్నాడు. తన అసంపూర్ణతకు కొంత కలిపి తన అవిశ్వాసాన్ని మన్నించి ఇచ్చిన ఫలమునకు కృతజ్ఞతగా ఆరాధన భావంతో చూశాడు దేవుని వైపు. ఇంతే చాలు, నేను చావక మునుపు వెళ్ళి నా కుమారుని చూసేదనని ఆదికాండం 45:26 ప్రకారము సమస్తము సర్దుకున్నాడు. అంతలో గుర్తు వచ్చింది తాను చిన్నతనంలో కరువు సమయంలో తన తండ్రికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆదికాండం 26:1-2 అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలోకి వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఐగుప్తుల రాజైన అబీమెలెకు యొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తునకు వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించమని చెప్పాడండి. సందిగ్ధావస్థలో జవాబు ఇచ్చే బయర్షబాకు గుర్తు వచ్చింది. బలులు అర్పించాడు. ఆయన జవాబు కోసము ఎదురు చూసే సమయంలో దేవుడు 8వసారి దేవుడు ప్రత్యక్షత కలిగింది. 15వ అధ్యాయంలో అబ్రహాం నాకు ఇచ్చిన మాట నెరవేర్పుగా దేవుడు యాకోబు ఐగుప్తు ప్రయాణమునకు పంపించాడు. అటు సుమారు 17 సంవత్సరముల ఎడబాటు తర్వాత చూడబోయే కుమారుని పట్ల కడుపు తీపి ఇటు దేవుని చిత్తమా అవునా కాదా అంతరంగంలో ఆలోచనలు ఎరిగి మనుషుల కంటే స్పష్టంగా మాట్లాడు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకు, ఐగుప్తునకు నేను నీతో వచ్చేదను, అంతేకాదు అక్కడ నుండి నిశ్చయముగా నిన్ను తీసుకుని వచ్చేదను. ఆదికాండం 46:2-4. యాకోబు నీ మనస్సులో భయములు ప్రశ్నలు నేను ఎరుగుదును. ఏ కుమారుని ఎడబాటు నిమిత్తము నీ కన్నులు తడి ఆరకుండా కన్నీరు కాచినావో ఆ కన్నుల మీద ఆ కుమారుని చెయ్యి ఉంచి సమాధానంతో నీ పితరుల యొద్దకు సాగనంపుదును అని చెప్పిన దేవుని మాట కొండంత ధైర్యము చెప్పలేనంత సంతోషము ఆశ్చర్యచకితుడయ్యాడు. యూదా త్రోవ చూపగా గోషేను దేశమును చేరిన యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఎదుర్కొనుటకే రథం సిద్ధం చేయించుకొని వచ్చిన యోసేపు కనబడెను. గమనించగలిగితే పాత నిబంధన గ్రంథం అంతట్లో అతి భయంకరమైన ప్రయాణములు కలిగినవాడు, అతి ఎక్కువగా భయపడినవాడు, మనకి కూడా అనేకమైన గుణపాఠాలు నేర్పించిన మనసు కలిగిన వాడు యాకోబు యొక్క జీవిత చరిత్ర అని తెలుస్తుంది. అప్పుడు అతడు మెడ మీద పడి అతనిని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. ఆదికాండం 46:29. ఐగుప్తులు ఆశ్చర్యపడి ఉంటారు కదా, పరలోకంలో కూడా అందరూ కూడా ఎంతో సంతోషించి ఉంటారు కదా. ఎందుకంటే అండి
దేవుడు చేసే గొప్ప కార్యాలు అక్కడ అందరూ కూడా మరి వారు కూడా ఎంతో మరి ఎదురు చూస్తున్నారేమో యాకోబు యొక్క జీవితము ఎట్లా దేవుడు మలుచుతాడా అని. వారందరూ కూడా ఆశ్చర్యపడి ఉంటారు. ఆ ఏడుపులో ఎన్నో మాటలు. నన్ను ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించిన నా తండ్రి, నీవు నాకు నేర్పిన దైవ భయంలోనే నడుస్తూ ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత ద్వేషము తిరస్కారం పొందాను, ఎన్ని అవమానాలు అపనిందలు అనుభవించాను. నిరాశ నిస్పృహలో నాకే దారి లేనప్పుడు నీ ప్రేమ నన్ను బ్రతికించింది నాయన, తండ్రి, ప్రభువా అంటూ దేవుడు నాకు చూపించిన కలలు తప్పక నెరవేరుతాయని, ఎప్పటికైనా నిన్ను చూస్తానని దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ నీ ఎడబాటును సహించుకున్నాను అని మెడ పట్టుకుని చెప్తూ కొద్దిసేపు మెడ మీద పడి ఏడుస్తూ పరిసరాలను మర్చిపోయారేమో ఇద్దరు. తండ్రి కూడా తాను పడిన బాధ అంతా వెల్లడించుకొని ఉండొచ్చు. మెట్టుకు ఈ దృశ్యము చూపర్లకు ఎంతో హృదయ వికారముగా చదివిన మనకి కూడా అనిపిస్తూ ఉంటే, వింతగా అనిపించిన మనకి ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉంటుందండి. మన జీవిత ప్రయాణంలో కూడా మనము కూడా ఎక్కడన్నా ఇటువంటి దేవుని పరిస్థితి, దేవునికి ఇవ్వవలసినవి, దేవుడే మనకిచ్చిన మాట మర్చిపోయి ఈ లోకంలో తిరిగినప్పుడు ఇది మనకి గుణపాఠంలో నేర్పిస్తుంది యాకోబు జీవిత చరిత్ర. దేవుని స్తోత్రం అండి. క్రీస్తు రక్తంతో కడగబడి ఆయనందు విశ్వాసం ఉంచిన తన ప్రియ జనాంగమునకు కూడా ఒకానొక దినము ఈ దృశ్యము అనుభవం కానున్నది. యాకోబు ఐగుప్తులో కాక కనానులోని కాక మధ్య ఉన్న గోషేనులో తన కుమారుని కలుసుకొనిన రీతి లోకంలో కాక పరలోకంలో కాక మధ్య ఉన్న మధ్యాకాశంలో మనుష్య కుమారుడని యేసుక్రీస్తు వారిని కలుసుకునే దృశ్యము త్వరలో మనము చూడ సిద్ధముగా ఉన్నాము. మనమందరం కూడా మధ్యాకాశంలో దూతలతో మేఘరథము సిద్ధం చేయించుకొని ఎదుర్కొనవచ్చుచున్న యేసుప్రభుని వారి మెడ పట్టుకొని ఎంతో ఏడ్చే దినము మన ముందు ఉన్నది. ఈ లోకయాత్రలో ప్రభువును బట్టి కలిగిన శ్రమ, నిందలు, అవమానములు, అపనిందలు, తిరస్కారము, ద్వేషము అన్ని చెప్పుకొని ఏడ్చే క్షణము పరలోక సిబ్బంది కన్నులు చెమర్చి ఆనందించే వింతైన దృశ్యం మన ముందు ఉందండి. రాకడ సమయంలో త్వరలోనే చూడబోచున్నాము సుమా. రెండవ రాకడలో మనము ఈ అనుభవాలన్నీ కూడా మనకి అనుభవిస్తూ ఉంటాం. ఐగుప్తుకు తరలి వెళ్ళిన యాకోబు సంతానము యోసేపును ఎదుర్కొన్న వింత ఐగుప్తు చరిత్రలో చిరస్థాయిగా జ్ఞాపకార్థపు చిత్రంగా లిఖించబడినట. ఆ దినము బిడ్డలారా, భక్తులారా, విశ్వాసులారా, ఆ దినం కొరకు మనము ఆశపడుచున్నామా? మనలను ప్రేమించి మన కొరకు తను తాను సమర్పించుకుని తానుండు స్థలములో మనముండినట్లు మనలను కొనిపోవుటకు మేఘములపై రానునే ప్రభువైన యేసుక్రీస్తు వారి మెడ మీద పడి ఏడ్చుటకు నీ కన్నిటిని దాచిపెట్టుకో. ఇక్కడే వాటిని వ్యర్థపరచుకోవద్దు. ఇక్కడ వ్యర్థమైన వాటి గురించి నీ కన్నిటిని వ్యర్థపరచుకోవద్దు. దేవుని కోసము దేవుడు వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం అన్నీ చెప్పుకునడానికి మన కన్నీటి మనకి కావాలి. అట్టి ఆనంద బాష్పాలు రాల్చే దినము త్వరలో రానున్నది. అదే రాకడ దినము. రాకడలో దేవునిని మనము ఎదుర్కోవాలి. ఆ కన్నీటితోటి దేవుని పాదాలు కడగాల. కన్నీటి ఆనంద బాష్పాలతో మన యొక్క క్షమాపణ మనం వేడుకోవాలి. మెట్టుకు గోషేనులో యాకోబు జీవితంలో గొప్ప మలుపు విశేషమైనది కూడా. సంపూర్ణతలోనికి నడిపించే యాకోబు యొక్క ప్రయాణము మరి రేపటి దినమనే ఇంకా కొద్దిగా నేర్చుకోవడానికి దేవుడి సమయమును దయచేయునుగాక. ఆమేన్.